ఈ మహత్తర కార్యక్రమం స్వేచ్ఛ ఉండాలని, కళామ తల్లిని సేవ చేయాలని, తన కళ కోసం కాదు ప్రజల కోసం అని చెప్పేసి నినాదం తీసుకున్నారు. అది ఇప్పుడు కళ మొత్తం కూడా ఒక వ్యాపారికంగా మారిపోయింది. కార్పొరేట్ ప్రబంధ హస్తాల్లో కూలిపోయింది. ఈ సమాజాన్ని మొత్తం సినిమాగా కల్పిస్తూ ఉంది. ఈ కళాఖండాన్ని సిద్ధపడడానికి కోహ్లీ ప్రధాన కార్యక్రమం అయితే రెండవది బిగ్ బాస్. బిగ్ బాస్ అనేది ఒక సాహిత్య హేళనతో కూడుకున్నటువంటి వ్యవస్థ. నేరపూర్ల సమాజానికి నడులేటువంటి సంస్థ. అది దేశానికి చెడపరుగు, యువతకు చెడపరుగు, ఈ సమాజాన్ని ధ్వంసం చేస్తా ఉంది. ఆ బిగ్ బాస్ ని ఆపించాల్సిన కర్తవ్యం కళాకారులందరికీ ఉంది. హైదరాబాద్ తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం ఇచ్చినటువంటి రాష్ట్రం. అలాంటి విపరీతమైన పోరాటం సాగించే హైదరాబాద్ లో తెలంగాణ పోరాటం చేస్తూ ఉండాలా, పోరాట ప్రజలు చేస్తూ ఉండాలా, అంతేగాని అస్థిరమైనటువంటి కళాశాల ఉన్నట్టు లేదు. అందుకే నేను ఉద్దేశం కళాకారులతో కలవండి, విశాల ప్రాతినిధ్యం కలుగుతాం, కలిసి మేము రాబోయేటువంటి బిగ్ బాస్ ధ్వంసం చేద్దాం, దాడులు చేద్దాం, ఆపించాల్సిన కర్తవ్యం అదే మంచిగా ఉండాలి. ఆ బిగ్ బాస్ ఆడడానికి వీళ్ళే పద్ధతుల్లో ప్రజానికి సమేకిస్తాం, కళాకారులు సమేకిస్తాం, పోరాటం సాగిస్తాం, ప్రత్యక్ష పోరాటం ద్వారా ఈ బిగ్ బాస్ అంతం చేద్దానికి చూస్తా ఉన్నాను.